మన వ్యవస్థ చూడు ఎంత గొప్ప ఉంటుందో. అంటే 2012 నుంచి 2016 వరకు 4 సంవత్సరాలు ఓన్లీ ఈమె 17 ఇయర్స్ మైనర్ బాలిక అని గుర్తించడానికి పట్టిందన్నట్టు. ఇక్కడ పెద్ద క్వశ్చన్, 48 to 72 hours లోపు పడ్డ గాయాలు ఏవైతున్నాయో ఇవి గోర్లతోని పడ్డాయి, అవి ఎక్కడి నుంచి పడ్డాయి అనేది ఓ పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఆ టైంకి సౌజన్య ఇంకా కాలేజ్లోనే ఉంది. ఏదైతే సౌజన్య వజానాలు ఉన్న సాయిల్ ఉందో అది అండ్ బట్టల పైన ఉన్న సాయిల్ ఉందో అది రెండు మ్యాచ్ అయినాయి, రెండు సేమ్. కానీ అక్యూజ్డ్ బట్టలు, ఆ బట్టల పైన మాత్రం ఎటువంటి సాయిల్ శాంపుల్ కానీ పార్టికల్స్ కానీ మాకు దొరకలేదు అని చెప్పినారు. వినోద్ జే లక్కప్పన్, ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ ఫారెన్సిక్ ల్యాబ్ కి. అక్కడికి బ్లడ్ శాంపుల్ ఒకటి అండ్ ప్యూబిక్ హెయిర్ అంటే ప్రైవేట్ పార్ట్ లో ఉన్న హెయిర్, అట్లా ఒక 6 శాంపుల్స్ పంపించారట. ఆ 6లా 3 టెస్ట్ చేయంగానే ఫస్ట్ అందులో 2 డిఫరెంట్ మేల్ ప్యూబిక్ హెయిర్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఈయన వినోద్ అనేట ఆయన ఇచ్చిండు. అంటే ఇక్కడ ఈ క్రైమ్ చేసింది ఒక్కరు కాదు, 2 డిఫరెంట్ మేల్స్ అన్న విషయం తెలుస్తుంది. ఈ డిప్యూటీ ఎస్పీ రుద్రమునిని క్రాస్ క్వశ్చన్ చేసినప్పుడు అష్రత్ ఖలీద్ ఎవరైతే ఆ అమ్మాయితో పాటు అక్కడే అదే బస్ స్టాప్ లో దిగిన ఫ్రెండ్ ఉన్నాడో, క్లాస్మేట్ ఉన్నాడో, ఆయనతో మాట్లాడినరా అంటే లేదు, మాట్లాడలేదు. సౌజన్య వాళ్ళ డాడీ సస్పెక్ట్ల కింద 3 పేర్లు చెప్పిండు కదా, మరి వాళ్ళతోనన్నా మాట్లాడారంటే ఉదయ్ జైన్, ధీరజ్ జైన్ అండ్ మలిక్ జైన్ ఉన్నారు. వీళ్ళ 3 ఇంట్రోగేట్ చేసిన, కానీ నేను రికార్డ్ చేయలేదు, నేనేం స్టేట్మెంట్ తీసుకోలేదు అని చెప్పేసి చెప్పిందట. 11 ఏళ్ల జడ్జ్మెంట్ కాపీ, 94 పేజీల నిండా ట్విస్ట్లు, షాకులు, సర్ప్రైజ్లే. 13వ తారీఖు ధర్మస్థలకు వచ్చిన వ్యక్తి అని రాసిన ఆయనని 11వ తారీఖు వీళ్ళు ఎట్లా పట్టుకున్నారు, 12వ తారీఖు టెస్ట్లకు ఎట్లా పంపినరు అనేదే ఓ పెద్ద కథ అన్నట్టు. 4 రోజులల్లో మిస్సింగ్ కేసు, మనిషిని పట్టుకోవడము, అడగడము, ఆయన ఒప్పుకోవడము, తర్వాత కేసుని ఆల్టర్ చేయడము, ఛార్జ్ షీట్ ఫైల్ చేయడము, అది కోర్టుకి సబ్మిట్ చేయడం, ఇదంతా కూడా 4 రోజులలో అయిపోయేసరికి అక్కడ ఉన్న జనాలకి, మీడియాకి డౌట్ వచ్చింది. అప్పుడు ఏం చేసినారంటే వాళ్ళు సిబిఐకి అప్పచెప్పారు. 2013 నవంబర్లో, అంటే 1 year తర్వాత. ఎవరైతే నిందితుడు సంతోష్ రావు అని ఉండేనో ఆయన నిందితుడు కాదు, నిర్దోషి అని వచ్చింది. మరి దోషి ఎవరు? ఇది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎవరినో కాపాడడానికి మొత్తం అక్కడ పోలీస్ వ్యవస్థ కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ వీళ్ళందరూ ఎవరినో కాపాడేటందుకు ఎన్నో లోపాలతోని కూడిన ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా నాకు అనిపించింది. ప్రజాస్వామ్యం అంటే పేదోడి పట్ల నిరంకుశత్వమే, 99% నిరంకుశత్వమే.